క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ ఒక అజేయ శిఖరం. 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్, టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు, ఇలా ఎన్నో రికార్డులు ఆయన సొంతం. 2013లో సచిన్ ఘనంగా వీడ్కోలు పలికిన సంగతి తెలిసింది. అయితే ఆయన రిటైర్మెంట్కు ఏడాది ముందే బీసీసీఐ సెలెక్టర్లు సచిన్ స్థానాన్ని వేరొకరితో భర్తీ చేయాలని భావించారన్న దిగ్భ్రాంతికర విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పటి చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో బహిర్గతం చేశారు. నిజానికి 2012 సంవత్సరం సచిన్ కెరీర్లోని అత్యంత గడ్డుకాలంగా నిలిచింది. ఆ ఏడాది ఆడిన 9 టెస్టుల్లో ఆయన సగటు కేవలం 28.80% మాత్రమే. ఒక సెంచరీ కూడా నమోదు కాలేదు. వన్డేలో కూడా 31.50 సగటుతో అంతగా రాణించలేకపోయారు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న తరుణంలోనే సెలెక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోవాలని భావించారు. భారత జట్టు భవిష్యత్తు దృష్ట్యా సచిన్ స్థానంలో యువరత్నాన్ని తీసుకురావాలని కమిటీ నిర్ణయించుకుంది. సెలక్షన్ కమిటీ చైర్మన్ హోదాలో సందీప్ పాటిల్ నేరుగా సచిన్ తోనే మాట్లాడారు. మీ ప్లాన్ ఏంటి అని అడిగినప్పుడు సచిన్ ఆశ్చర్యపోతూ ఎందుకు అని ప్రశ్నించారట. దానికి పాటిల్ బదులిస్తూ కమిటీ నీ స్థానంలో మరొకరిని చూడాలని అనుకుంటోంది అని కుండ బద్దలు కొట్టారట. ఆ మాట విన్న సచిన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారట. మీరు సీరియస్ గా చెబుతున్నారా అని ఆయన మళ్ళీ ఫోన్ చేసి అడిగారని పాటిల్ గుర్తు చేస్తున్నారు. ఒక ఆటగాడిని డ్రాప్ చేసే అధికారం సెలెక్టర్లకు ఉంటుంది, కానీ బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటించమని చెప్పలేమని పాటిల్ స్పష్టం చేశారు. తాము సచిన్ ప్లాన్స్ అడిగామని, ఆయన ఇంకా ఆడతాను అన్నారని చెప్పారు. దానికి తామంతా సరే అన్నామంటూ పాటిల్ వివరించారు. కాగా చివరికి సచినే స్వయంగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సెలెక్టర్లకు తెలియజేశారు. నవంబర్ 2013లో వాఖండే స్టేడియంలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్తో సచిన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడుకోలు పలికారు. తన హయాంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అజింక్య రహానే వంటి స్టార్ ఆటగాళ్లను జట్టులోకి తెచ్చినప్పటికీ ప్రజలు కేవలం తాము సచిన్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తించుకున్నారని పాటిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారో తనకు అర్థమైందని, ఆయన సచిన్ టెండూల్కర్ కాబట్టి అని పేర్కొన్నారు. కానీ జట్టు భవిష్యత్తు కోసం కఠిన నిర్ణయాలు తప్పవని పాటిల్ తెలిపారు. ఏది ఏమైనా సచిన్ లాంటి దిగ్గజం విషయంలో సెలెక్టర్లు తీసుకున్న ఈ చర్య ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.